హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిఫ్టీ అనాలిసిస్ ఫర్ 22nd April 2025. ఈ రోజు మార్కెట్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే 23,870 ఏదైతే ప్రీవియస్ గా మనకు స్వింగ్ హై ఉందో ఆ స్వింగ్ హై క్రాస్ అయ్యి దానిపైన ఓపెన్ అయింది. మార్కెట్ ఓపెన్ అవ్వడం అనేది 23,900 రేంజ్ లో ఓపెన్ అయ్యి అక్కడ నుంచి 24,190 రేంజ్ వరకు వెళ్ళింది. మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో 24,200 వరకు వెళ్తుంది అనుకున్నాం. అదే రేంజ్ అంటే ఆల్మోస్ట్ మనకు నియర్ బై 24,200 వరకు వెళ్ళింది. మనం ఈ మార్కెట్ ను లాస్ట్ స్వింగ్ లో నుంచి అబ్జర్వ్ చేస్తే ఏదైతే 21,800 నుంచి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ 2,300 2,400 పాయింట్స్ ర్యాలీ అయింది. ఈ మార్కెట్ లో ఇంకా మనకి ఏంటంటే ఇంత ర్యాలీ అయినా కానీ మార్కెట్ లో ఏంటంటే ఇంకా బుల్స్ అనే వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ ఉన్నారు. ఇక్కడ బేరిష్ వాళ్ళకు ఛాన్స్ ఇవ్వట్లేదు, అంటే బేర్ కి ఇక్కడ ఛాన్స్ ఇవ్వట్లేదు. స్టిల్ బులిష్నెస్ అనేది కనిపిస్తుంది. ఈ మార్కెట్ లో మనం కొంచెం షార్ట్ సైడ్ అనేది అవాయిడ్ చేయడమే బెస్ట్ ఉంటుంది. అంటిల్ అన్లెస్ ఇది 23,800 బ్రేక్ అవుతే మళ్ళీ షార్ట్ ఏమైనా ట్రై చేసుకోవచ్చు లాంగర్ వ్యూలో. ఈ మార్కెట్ లో మనం ట్రేడ్ చేయాల్సి వస్తే రేపు ట్యూస్డే రోజు 24,000 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కింద మనం కన్సిడర్ చేయాలి. మార్కెట్ లో బై ఛాన్స్ ఏదైనా డిప్ లో 24,000 రేంజ్ లో మనకి ఏదైనా బై సిగ్నల్ అంటే లాంగ్ ఇన్షియేట్ బై సిగ్నల్ కలిసి మనం లాంగ్ ఇన్షియేట్ చేయొచ్చు. టార్గెట్ వచ్చేసి 24,190 నుంచి 24,250 300 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇన్కేస్ 23,800 850 రేంజ్ లో మనకు బై ఛాన్స్ ఏదైనా గ్లోబల్ ఇష్యూస్ వల్ల, గ్లోబల్ న్యూస్ వల్ల ఏదైనా మార్కెట్ లో 300 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కానీ ఇక్కడ మనకి ఈ రేంజ్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ మనకి ఏదైనా బుల్లిష్ ఫార్మేషన్ కనిపిస్తే మనం లాంగ్ ఇన్షియేట్ చేయొచ్చు. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనకు 24,000 అవుతుంది. 24,000 తర్వాత నెక్స్ట్ టార్గెట్ 24,200 వరకు రావడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్ గా మార్కెట్ అనేది సంబట్ ఇంకా బుల్లిష్నెస్ ఉంది. ఈ బుల్లిష్ మార్కెట్ లో షార్ట్స్ వెతకడం అనేది కైండ్ ఆఫ్ రిస్కీ ఉంటుంది. అంటిల్ అన్లెస్ మనకు మార్కెట్ లో ప్రాపర్ బేరిష్ సైన్ కనపడే వరకు మనం ఎవ్రీ డిప్ ఈజ్ బయింగ్ ఆపర్చునిటీ. అంటే డిప్ దొరికితే డిప్ లో మనం బై చేసుకుని అక్కడ ప్రాఫిట్ బుక్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. జనరల్ ఏంటంటే మార్కెట్ సినారియో ప్రకారం ఏంటంటే ఎప్పుడైతే మనం బుల్లిష్ మార్కెట్ లో ఉన్నప్పుడు ట్రెండ్ కు రివర్స్ గా ట్రేడ్ చేయడం అనేది కైండ్ ఆఫ్ రిస్కీ ఉంటుంది. దాని బేస్ లో ఏంటంటే మనకి ఏదైనా డిప్ దొరికితే వెయిట్ ఫర్ ద ప్రాపర్ డిప్ దొరికితే డిప్ లో లాంగ్ ఇన్షియేట్ చేయొచ్చు. చిన్న స్టాప్ లాస్ తో మనం ట్రేడ్ చేస్తే మనకు ప్రాఫిట్ గెయిన్ చేయడానికి హైయర్ ఛాన్సెస్ ఉంటుంది. ఈ మార్కెట్ లో మనకు ఆల్వేస్ మనకు అంటే ఏదైతే ట్రెండింగ్ ఉందో హైయర్ సైడ్ బుల్లిష్ సైడ్ ట్రెండింగ్ ఉందో బుల్లిష్ సైడ్ ట్రెండింగ్ ఉన్నప్పుడు మనం కాల్ ఇన్షియేట్ చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి. అంటిల్ అన్లెస్ మనకి ఏదైనా ప్రాపర్ బేరియస్ సైన్ కనిపిస్తే మాత్రమే అక్కడ మనం పుట్టి ఇన్షియేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. లేంచు మనం లాంగ్ సైడ్ కాల్ సైడ్ వెళ్తేనే మనకు ప్రాఫిట్ అనేది గెయిన్ చేయడానికి అవకాశం ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.